దట్ ఈస్ ఎ రూల్ ఇన్ ఇంగ్లీష్, దట్ ఈస్ ఎ కండిషన్ ఇన్ ఇంగ్లీష్. ద స్టూడెంట్స్ అంటే మోర్ దెన్ 2, దేర్ ఇస్ నో కంపారిజన్ బిట్వీన్ దెమ్. ఇన్ దట్ సిచ్యువేషన్ వీ హ్యావ్ టు యూజ్ ఇద్దరి మధ్య పోలిక లేదు. మోర్ దెన్ 2 persons ఆర్ ప్లేసెస్ ఆర్ థింగ్స్. బిట్వీన్ అనేది సూటబుల్ అవుతుందా, లేకపోతే అమాంగ్ అనేది సూటబుల్ అవుతుందా? ద స్టూడెంట్స్ అంటున్నాం. స్టూడెంట్స్ అందరి మధ్య. బాయ్ పరిగెత్తాడు ఎక్కడికి? స్కూల్కి. స్కూల్కి పరిగెత్తాడు. ఇది మీకు చాలా ఇంపార్టెంట్. 2 prepositions కి నోట్ అనేది వచ్చింది. ఒకటి అబౌట్, 2 ఓకే. లెట్ us see. Namaste students, welcome back to our channel, our master English course. I have been explaining prepositions since 4 videos. In this video I am going to tell about some other important prepositions which are very useful to you in the public as well as competitive exams. మీకు లాస్ట్ 4 వీడియోస్ నుంచి ప్రిపోజిషన్స్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈ వీడియోలో మీకు ఇంకో కొన్ని ఇంపార్టెంట్ ప్రిపోజిషన్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అవి మీకు పబ్లిక్లో కానీ లేదా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానీ చాలా యూస్ఫుల్గా ఉంటాయి. నేను చెప్పే ప్రిపోజిషన్స్ అన్ని మీరు రెగ్యులర్గా మన వీడియోస్ని వాచ్ చేస్తూ వాటి యొక్క మీనింగ్స్, వాటి యొక్క రూల్స్, వాటి యొక్క ఎగ్జాంపుల్స్ని డైలీ మీరు ప్రాక్టీస్ చేస్తూ నేర్చుకున్నట్లయితే వాటిని ఎక్కడైనా సరే మీరు ఈజీగా యూజ్ చేసేదానికి వీలుగా ఉంటుంది. లెట్ us discuss some other important prepositions. ఫస్ట్ వన్ ఈజ్ రూల్స్ ఆఫ్ బిట్వీన్. బిట్వీన్ అనే ప్రిపోజిషన్ని ఎప్పుడు, ఎక్కడ, ఏ సిచ్యువేషన్లో వాడాలి అనేది చూద్దాం. బిట్వీన్ మీన్స్ మధ్య. బిట్వీన్ అనే ప్రిపోజిషన్ని మధ్య ఉంది అని చెప్పడానికి యూజ్ చేయాలి. రూల్స్ చూద్దాం. బిట్వీన్ ఈజ్ యూజ్డ్ టు రెఫర్ 2 things ఆర్ ప్లేసెస్ ఆర్ పర్సన్స్. బిట్వీన్ ఈజ్ యూజ్డ్ టు రెఫర్ బిట్వీన్ 2 things ఆర్ ప్లేసెస్ ఆర్ పర్సన్స్. అంటే 2 వస్తువుల మధ్య, 2 ప్రాంతాల మధ్య, 2 వ్యక్తుల మధ్య అని చెప్పడానికి బిట్వీన్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేయాలి. ఓకే. బిట్వీన్ అనే ప్రిపోజిషన్ ఎక్కడ యూజ్ చేయాలి? 2 వస్తువుల మధ్య, లేదా 2 ప్రాంతాల మధ్య, లేదా 2 వ్యక్తుల మధ్య అని చెప్పడానికి బిట్వీన్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేయాలి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్, there is no comparison dash Rama and Krishna. In the public examination or competitive exams they will give like this. Public లో కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో కానీ ప్రిపోజిషన్ సంబంధించి వాళ్ళు బిట్స్ అనేవి ఈ విధంగా ఇస్తారు. ఏ బ్లాంక్లో ఏ ప్రిపోజిషన్ సూటబుల్ అవుతుందో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, there is no comparison dash Rama and Krishna. Which preposition is suitable in this blank? ఈ బ్లాంక్లో ఏ ప్రిపోజిషన్ సూటబుల్ అవుతుంది? బిట్వీన్. బిట్వీన్ అనే ప్రిపోజిషన్ సూటబుల్ అవుతుంది. బిట్వీన్ అనే ప్రిపోజిషన్ ఎందుకు సూటబుల్ అవుతుంది? ఇక్కడ రామ అండ్ కృష్ణ అంటే 2 వ్యక్తులు ఉన్నారు. అక్కడ 2 వ్యక్తులు ఉన్నారు కాబట్టి బిట్వీన్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేయాలి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది సెంటెన్స్? దెర్ ఈస్ నో కంపారిజన్ బిట్వీన్ రామ అండ్ కృష్ణ. అంటే రాముడికి కృష్ణుడికి మధ్య కంపారిజన్ లేదు అని దాని యొక్క మీనింగ్. అంటే 2 వ్యక్తులు ఉన్నారు కాబట్టి మనం అక్కడ బిట్వీన్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేయాలి. బిట్వీన్ అనే ప్రిపోజిషన్ ఎప్పుడు యూజ్ చేయాలి? 2 వస్తువుల మధ్య, 2 ప్రాంతాల మధ్య, 2 వ్యక్తుల మధ్య అని చెప్పడానికి బిట్వీన్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేయాలి. అంటే రాముడికి కృష్ణుడికి మధ్య కంపారిజన్ అనేది లేదు. చాలా విషయాల్లో రాముని యొక్క క్యారెక్టర్ డిఫరెంట్గా ఉంటుంది, కృష్ణుని యొక్క క్యారెక్టర్ డిఫరెంట్గా ఉంటుంది. దేర్ ఇస్ నో కంపారిజన్ బిట్వీన్ దెమ్. అంటే వాళ్ళిద్దరి మధ్య కంపారిజన్ అనేది ఉండదు అన్నమాట. ఇన్ దట్ సిచ్యువేషన్ వీ హ్యావ్ టు యూజ్ బిట్వీన్ ప్రిపోజిషన్. అర్థమవుతుందా? అంటే వాళ్ళిద్దరి మధ్య పోలిక లేదు, 2 మధ్య పోలిక లేదు అని చెప్తున్నాం కాబట్టి ఇక్కడ బిట్వీన్ అనే ప్రిపోజిషన్ సూటబుల్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ సెకండ్ వన్ ఈజ్ దెర్ ఈస్ ఎ క్వారల్ డాష్ రమేష్ అండ్ సురేష్. విచ్ ప్రిపోజిషన్ ఈజ్ సూటబుల్ హియర్? హియర్ ఆల్సో బిట్వీన్ ఈజ్ వెరీ సూటబుల్. వై? బికాస్ దెర్ ఈస్ నో క్వారల్ బిట్వీన్ రమేష్ అండ్ సురేష్. అంటే రమేష్కి సురేష్కి మధ్య ఒక గొడవ ఉంది, అంటే వాళ్ళిద్దరి మధ్య గొడవ ఉంది అని చెప్తున్నాం కాబట్టి బిట్వీన్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేయాలి. బిట్వీన్ అనే ప్రిపోజిషన్ ఎప్పుడు యూజ్ చేయాలి? మధ్య, 2 వ్యక్తుల మధ్య, 2 ప్రాంతాల మధ్య, 2 వస్తువుల మధ్య అని మనము చెప్పాలనుకుంటే ఆ సిచ్యువేషన్లో బిట్వీన్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేయాలి.
దెర్ ఈస్ ఏ క్వారల్ బిట్వీన్ రమేష్ అండ్ సురేష్. అంటే అర్థమైంది, రమేష్ సురేష్ మధ్య గొడవ ఉంది అని దాని యొక్క మీనింగ్. కాబట్టి మధ్య అని చెప్పడానికి బిట్వీన్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేయాలి. యూ హ్యావ్ టు రిమెంబర్. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్ ఈస్ హీ సాట్ డాష్ హిజ్ మదర్ అండ్ ఫాదర్. ఇక్కడ ఏ ప్రిపోజిషన్ సూటబుల్ అవుతుంది? ఇక్కడ కూడా బిట్వీన్ అనే ప్రిపోజిషన్ సూటబుల్ అవుతుంది. ఎందుకని ఇక్కడ కూడా హీ సాట్ బిట్వీన్ హిజ్ మదర్ అండ్ ఫాదర్ అంటే అతను యొక్క మదర్కి ఫాదర్కి మధ్యలో కూర్చొని ఉన్నాడు అని వాళ్ళిద్దరి మధ్య అని చెప్తున్నాం కాబట్టి, అంటే అమ్మ నాన్న మధ్య కూర్చొని ఉన్నాడు అని చెప్తున్నాం కాబట్టి బిట్వీన్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేస్తున్నాం. అర్థమవుతుందా? బిట్వీన్ అనే ప్రిపోజిషన్ ఇప్పుడు యూజ్ చేయాలి రెండు వస్తువుల మధ్య, రెండు ప్రాంతాల మధ్య, ఇద్దరు వ్యక్తుల మధ్య అని చెప్పడానికి బిట్వీన్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేయాలి. దేర్ ఆర్ సో మెనీ ఎగ్జాంపుల్స్ ఇఫ్ యూ వాంట్ టు సే. ఓకే, మీరు ఆ విధంగా చెప్పాలంటే మీకు చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి. మీరు వాటిని ఆ విధంగా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నట్లయితే యూ విల్ బి వెరీ పర్ఫెక్ట్. ఓకే, విజయవాడ ఈజ్ లొకేటెడ్ బిట్వీన్ చెన్నై అండ్ హైదరాబాద్. అంటే విజయవాడ చెన్నైకి హైదరాబాద్కి మధ్యలో ఉంది. అర్థమవుతుందా? అంటే చెన్నై హైదరాబాద్ అనేవి ప్లేసెస్, వాటి రెండిటి మధ్య విజయవాడ అనేది ఉంది. అర్థమవుతుందా? విజయవాడ ఈజ్ లొకేటెడ్ బిట్వీన్ చెన్నై అండ్ హైదరాబాద్. ఓకే, బిట్వీన్ అనే ప్రిపోజిషన్ ఇప్పుడు యూజ్ చేయాలి బిట్వీన్ టూ ప్లేసెస్ ఆర్ థింగ్స్ ఆర్ పర్సన్స్. అర్థమవుతుంది కదా? నౌ లెట్ us see another preposition. Now let us see rules of among. అమాంగ్ అనే ప్రిపోజిషన్ని ఏ సిచ్యువేషన్లో ఎలా యూజ్ చేయాలనేది చూద్దాం. అమాంగ్ మీన్స్ మధ్య. మీకు ఇప్పుడు ఒక డౌట్ రావచ్చు, ఇంతకుముందు బిట్వీన్ అనే ప్రిపోజిషన్కి మధ్య అని చెప్పారు, ఇప్పుడు కూడా అమాంగ్ అంటే మధ్య అని చెప్తున్నారు, రెండు మధ్య తేడా అయింది, వాటిని ఏ సిచ్యువేషన్లో యూజ్ చేయాలి అనే డౌట్ మీకు రావచ్చు. దాన్ని ఇప్పుడు చూద్దాం. ఓకే, అమాంగ్ అంటే మధ్య అనే అర్థం, బిట్వీన్ అన్న మధ్యనే, అమాంగ్ అన్న కూడా మధ్యనే. బట్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్? when we have to use between, when we have to use among. Both these two prepositions give the same meaning, but the usage of these two prepositions are different. అర్థమవుతుందా? రెండు కూడా ఒకే మీనింగ్ ఇస్తాయి, కానీ వాడే విధానంలో సిచ్యువేషన్లో తేడా ఉంటుంది అన్నమాట. ఓకే, let us see. Among is used to refer more than two things or places or persons. Okay, have you understood what I say? అంటే అమాంగ్ అనే ప్రిపోజిషన్ని వీ హ్యావ్ టు యూజ్ మోర్ దెన్ టూ పర్సన్స్ ఆర్ ప్లేసెస్ ఆర్ థింగ్స్. అంటే అమాంగ్ అనే ప్రిపోజిషన్ని ఇద్దరి కంటే ఎక్కువ ప్రాంతాల మధ్య కానీ, వస్తువుల మధ్య కానీ, వ్యక్తుల మధ్య కానీ అని చెప్పడానికి యూజ్ చేయాలి. బట్ వేరియస్ బిట్వీన్ ఈజ్ యూజ్డ్ టు రెఫర్ బిట్వీన్ టూ పర్సన్స్ ఆర్ ప్లేసెస్ ఆర్ థింగ్స్. అర్థమవుతుందా? బిట్వీన్ని ఇద్దరు వ్యక్తుల మధ్య, రెండు ప్రాంతాల మధ్య, రెండు వస్తువుల మధ్య అని చెప్పడానికి యూజ్ చేయాలి. అమాంగ్ అనే ప్రిపోజిషన్ని మోర్ దెన్ టూ పర్సన్స్ ఆర్ ప్లేసెస్ ఆర్ థింగ్స్, ఇద్దరి కంటే ఎక్కువ వ్యక్తుల మధ్య కానీ, రెండు కంటే ఎక్కువ ప్రాంతాల మధ్య కానీ, రెండు కంటే ఎక్కువ వస్తువుల మధ్య కానీ అని చెప్పడానికి అమాంగ్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేయాలి. దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్. అర్థమవుతుందా? ఈ రెండు మధ్య తేడా అదే. రెండిటి మధ్య అని చెప్పడానికి బిట్వీన్ అని యూజ్ చేయాలి, రెండు కంటే ఎక్కువ మధ్య అని చెప్పడానికి అమాంగ్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేయాలి. యూ హ్యావ్ టు రిమెంబర్ వెరీ కేర్ఫుల్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్, స్వీట్స్ ఆర్ డిస్ట్రిబ్యూటెడ్ డాష్ ద స్టూడెంట్స్ ఇన్ ద పబ్లిక్ ఎగ్జామినేషన్ ఆర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ దే విల్ గివ్ లైక్ దిస్. పబ్లిక్లో కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానీ ఈ బిట్వీన్ అమాంగ్ సంబంధించి ఏదో ఒక బిట్ వస్తూనే ఉంటుంది. కాబట్టి ఈ రెండింటి మధ్య తేడా తెలియాలి, ఈ రెండింటిని ఏ ఏ సిచ్యువేషన్లో యూజ్ చేయాలి అనే విషయం కూడా మీకు బాగా అర్థం కావాలి. అర్థమవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్, స్వీట్స్ ఆర్ డిస్ట్రిబ్యూటెడ్ డాష్ ద స్టూడెంట్స్ బట్ విచ్ ప్రిపోజిషన్ ఈజ్ సూటబుల్ ఇన్ దిస్ బ్లాంక్. ఇక్కడ ఏ ప్రిపోజిషన్ సూటబుల్ అవుతుంది? బిట్వీన్ అనేది సూటబుల్ అవుతుందా, లేకపోతే అమాంగ్ అనేది సూటబుల్ అవుతుందా? అంటే ఇక్కడ అమాంగ్ అనే ప్రిపోజిషన్ సూటబుల్ అవుతుంది. ఎందుకంటే ద స్టూడెంట్స్ అంటున్నాం కాబట్టి, ద స్టూడెంట్స్ అంటే మోర్ దెన్ టూ. ఇంతకుముందు చెప్పుకున్న విధంగా ఇక్కడ టూ పర్సన్స్ గురించి చెప్పుకోవడంలే, ఎక్కువ మంది గురించి చెప్పుకుంటున్నాం. కాబట్టి టూ పర్సన్స్ గురించి చెప్పుకున్నట్లయితే బిట్వీన్ అనేది సూటబుల్ అవుతుంది. ఇక్కడ ఇద్దరికంటే ఎక్కువ మంది కాబట్టి స్టూడెంట్స్ అనేది
అమాంగ్ అనేది సూటబుల్ అవుతుంది. దీని యొక్క మీనింగ్ ఏంటి? స్వీట్స్ ఆర్ డిస్ట్రిబ్యూటెడ్ అమాంగ్ ద స్టూడెంట్స్. అంటే స్టూడెంట్స్ అందరి మధ్య స్వీట్స్ డిస్ట్రిబ్యూట్ చేశారు. అర్థమవుతుందా? కాబట్టి స్టూడెంట్స్ అందరి మధ్య అని చెప్పుకుంటున్నాం కాబట్టి ఇక్కడ అమాంగ్ అనేది యూజ్ చేయాలి. అదే ఇద్దరు వ్యక్తులు కానీ చెప్పుకుంటే అప్పుడు బిట్వీన్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేసి ఉండాలి. అర్థమవుతుందా? నెక్స్ట్ సెకండ్ వన్ ఈస్ there is a beautiful flower dash the bushes. Which preposition is suitable here? Among. Why? Because bushes also more than 2. Bushes అనేది కూడా 2 కంటే ఎక్కువ. అంటే మనకి కూడా 2 అని కానీ చెప్పుకుంటే బిట్వీన్ అనేది సూటబుల్ అవుతుంది. కానీ there is a beautiful flower among the bushes. అంటే పొదలన్నిటి మధ్య ఒక అందమైన ఫ్లవర్ ఉంది. పొదల అన్నిటి మధ్య అంటే మోర్ దెన్ 2 చెప్పుకుంటున్నాం కాబట్టి అమాంగ్ అనేది సూటబుల్ అక్కడ. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్ ఈస్ హీ సాట్ డాష్ హిజ్ మదర్, ఫాదర్ అండ్ బ్రదర్. విచ్ ప్రిపోజిషన్ సూటబుల్ హియర్? అమాంగ్. వై? బికాస్ హియర్ ఆల్సో దే ఆర్ మోర్ దెన్ 2. ఇక్కడ కూడా వాళ్ళు ఇద్దరు కంటే ఎక్కువ ఉన్నారు. ఇంతకు ముందు మనం ఏం చెప్పుకున్నాం? హీ సాట్ బిట్వీన్ హిజ్ మదర్ అండ్ ఫాదర్ అని చెప్పుకున్నాం. అలాంటప్పుడు ఓన్లీ అతను వాళ్ళమ్మ నాన్న మధ్య కూర్చొని ఉన్నాడు కాబట్టి బిట్వీన్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేసాం ఇంతకు ముందు. ఇప్పుడు ఏం చేస్తున్నాం? అమాంగ్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేస్తున్నాం. ఎందుకు యూజ్ చేస్తున్నాం? హీ సాట్ అమాంగ్ హిజ్ మదర్, ఫాదర్ అండ్ బ్రదర్. అంటే అతను వాళ్ళమ్మ నాన్న బ్రదర్ మధ్యలో కూర్చొనున్నాడు లేదు కూర్చున్నాడు. అర్థమవుతుందా? ఇలా ఇద్దరు వ్యక్తుల కంటే ఎక్కువ, 2 ప్రాంతాల కంటే ఎక్కువ, 2 వస్తువుల కంటే ఎక్కువ అని మనం చెప్పుకోవాలంటే అమాంగ్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేయాలి. 2 ప్రాంతాల మధ్య, 2 వస్తువుల మధ్య, 2 వ్యక్తుల మధ్య అని చెప్పుకోవాలంటే బిట్వీన్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేయాలి. ఓకే, బోత్ ఆర్ గివ్ ద సేమ్ మీనింగ్ బట్ ద యూసేజ్ ఆఫ్ దీస్ 2 ప్రిపోజిషన్స్ ఆర్ డిఫరెంట్. యూ హ్యావ్ టు రిమెంబర్ వెరీ కేర్ఫుల్లీ. అర్థమవుతుందా? ఈ రెండింటి యొక్క అర్థం ఒకటే అవ్వచ్చు, కానీ వాటి యొక్క వాడకం, వాటి యొక్క సిచ్యువేషన్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. దాన్ని మీరు అర్థం చేసుకోవాలి. ఓకే, నౌ లెట్ us see another important preposition. రూల్స్ ఆఫ్ 2 అనే ప్రిపోజిషన్ యొక్క రూల్స్, దాని యొక్క ఎగ్జాంపుల్స్, దాన్ని ఏ సిచ్యువేషన్లో యూజ్ చేయాలో చూద్దాం. 2 మీన్స్ కీ ఆర్ కు. కీ లేదా కు అనే మీనింగ్లో 2 అనే ప్రిపోజిషన్ని యూజ్ చేయాలి. ఫస్ట్ రూల్ ఈస్ 2 ఈజ్ యూజ్డ్ టు ఇండికేట్ ద ఎండ్ పాయింట్ ఆఫ్ మూమెంట్ ఆర్ రీచింగ్ పాయింట్. 2 ఈజ్ యూజ్డ్ టు ఇండికేట్ ద ఎండ్ పాయింట్ ఆఫ్ మూమెంట్ ఆర్ రీచింగ్ పాయింట్. అంటే 2 అనే ప్రిపోజిషన్ని ఎండ్ పాయింట్ ఆఫ్ మూమెంట్లో కానీ లేదా రీచింగ్ పాయింట్లో కానీ యూజ్ చేయాలి. అర్థమవుతుందా? రీచింగ్ పాయింట్ అంటే మనం చేరుకునే ప్రాంతానికి 2 అనే ప్రిపోజిషన్ని యూజ్ చేయాలి. అర్థమవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్, ద బాయ్ ర్యాన్ డాష్ ద స్కూల్. ఇన్ ద పబ్లిక్ ఎగ్జామినేషన్ ఆర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ దే విల్ గివ్ లైక్ దిస్. నౌ విచ్ ప్రిపోజిషన్ విల్ బి యూజ్ ఇన్ దిస్ బ్లాంక్? ఈ బ్లాంక్లో మనం ఏ ప్రిపోజిషన్ యూజ్ చేయాలి? 2 అనే ప్రిపోజిషన్ని యూజ్ చేయాలి. 2 అంటే అర్థమైంది కి లేదా కు. అది ఎక్కడ యూజ్ చేయాలి? రీచింగ్ పాయింట్ ఆర్ ఎండ్ పాయింట్ ఆఫ్ మూమెంట్లో యూజ్ చేయాలి. ఇప్పుడు దీని యొక్క అర్థమైంది, ద బాయ్ ర్యాన్ టు ద స్కూల్. బాయ్ పరిగెత్తాడు. ఎక్కడికి? స్కూల్కి. స్కూల్కి పరిగెత్తాడు. బాయ్ స్కూల్కి పరిగెత్తాడు. అంటే స్కూల్ అనేది రీచింగ్ పాయింట్ ఆర్ ఎండ్ పాయింట్ ఆఫ్ మూమెంట్. దట్స్ వై వీ హ్యావ్ టు యూస్ 2 ప్రిపోజిషన్ ఇన్ దిస్ బ్లాంక్. అర్థమవుతుందా? రీచింగ్ పాయింట్ని కానీ లేదా ఎండ్ పాయింట్ ఆఫ్ మూమెంట్ని కానీ తెలియచేయడానికి 2 అనే ప్రిపోజిషన్ని యూజ్ చేయాలి. అంటే 2 అంటే అర్థమైంది కి లేదా కు. మార్కెట్కి, స్కూల్కి, సినిమాకి అంటే ఆ విధంగా కి అనే వచ్చే సిచ్యువేషన్లో 2 అనే ప్రిపోజిషన్ని యూజ్ చేయాలి. అర్థమవుతుందా? నెక్స్ట్ సెకండ్ వన్ ఈస్ షీ కేమ్ డాష్ మీట్ హిమ్. ఇక్కడ ఏ ప్రిపోజిషన్ యూజ్ చేయాలి? ఇక్కడ కూడా 2 అనే ప్రిపోజిషన్ని యూజ్ చేయాలి. 2 అనే ప్రిపోజిషన్ ఎందుకు యూజ్ చేయాలి? ఇది కూడా ఎండ్ పాయింట్ ఆఫ్ మూమెంట్ ఆర్ రీచింగ్ పాయింట్. దీని యొక్క అర్థమైంది,
షీ కేమ్ టు మీట్ హిమ్. ఆమె వచ్చింది అతని కలవడానికి. ఆమె అతని కలవడానికి వచ్చింది. టు అంటే అర్థమైంది కీ లేదా కు. అతని కలవడానికి వచ్చింది. అర్థమవుతుందా? ఇది ఎండ్ పాయింట్ ఆఫ్ మూమెంట్. కు లేదా కీ అనే మీనింగ్లో మనం చెప్పాలంటే ఏ సెంటెన్స్ అయినా ఆ సిచ్యువేషన్లో టు అనే ప్రిపోజిషన్ యూజ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఈస్ హీ ప్రిఫర్స్ కాఫీ డాష్ టీ. ఇది మీకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకు కొన్ని వర్డ్స్ ఉన్నాయి, ఇంగ్లీష్లో కొన్ని వర్డ్స్ ఉన్నాయి. ఆ వర్డ్స్ తర్వాత కంపల్సరీ టు అనే ప్రిపోజిషన్ని యూజ్ చేయాల్సిందే. దట్ ఈస్ ఏ కండిషన్, ఏ రూల్ ఇన్ ఇంగ్లీష్. ఇంతకుముందు అబౌట్ అనే ప్రిపోజిషన్కి నోట్ అనేది చెప్పుకున్నాం. అంటే అబౌట్ అనే ప్రిపోజిషన్ని కొన్ని వర్డ్స్ తర్వాత యూజ్ చేయకూడదు అని చెప్పుకోవడం. అవేవి డిస్క్రైబ్, డిస్కస్, మెన్షన్, ఎక్స్ప్లెయిన్. ఈ 4 వర్డ్స్ తర్వాత కంపల్సరీ మనము అబౌట్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేయకూడదు. కానీ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఆర్ యూజింగ్ అబౌట్ ఆఫ్టర్ దీస్ ఫాలోయింగ్ వర్డ్స్. అర్థమవుతుందా? ఎక్కువ మంది డిస్క్రైబ్, డిస్కస్, మెన్షన్, ఎక్స్ప్లెయిన్ తర్వాత కంపల్సరీ అబౌట్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేస్తూ ఉంటారు. కానీ దట్ ఈస్ రాంగ్. వాటి తర్వాత అబౌట్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేయకూడదు. యూ హ్యావ్ టు రిమెంబర్ వెరీ కేర్ఫుల్లీ. ఏ వర్డ్స్ అవి? డిస్క్రైబ్, డిస్కస్, మెన్షన్, ఎక్స్ప్లెయిన్. వాటి తర్వాత అబౌట్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేయకూడదు. ఇన్ ద సేమ్ వే టు మస్ట్ బి యూజ్డ్ ఆఫ్టర్ ద ఫాలోయింగ్ వర్డ్స్. ఈ ఎగ్జాంపుల్ అయిపోయిన తర్వాత ఆ వర్డ్స్ అనేటివి మీకు బోర్డు మీద రాసి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే, హీ ప్రిఫర్స్ కాఫీ డాష్ టీ. ఇప్పుడు మనం ఇక్కడ ఏ ప్రిపోజిషన్ యూజ్ చేయాలి? టు అనే ప్రిపోజిషన్ని యూజ్ చేయాలి. ఎందుకు యూజ్ చేయాలంటే ప్రిఫర్స్ తర్వాత టు అనే ప్రిపోజిషన్ కంపల్సరీ యూజ్ చేయాలి. హీ ప్రిఫర్స్ కాఫీ టు టీ. అతను కాఫీ కంటే టీని ఎక్కువ ప్రిఫర్ చేస్తాడు. అతను కాఫీ కంటే టీని ఎక్కువ ప్రిఫర్ చేస్తాడు అని దాని యొక్క మీనింగ్. ప్రిఫర్స్ తర్వాత కంపల్సరీ టు అనే ప్రిపోజిషన్ రావాలి. దట్ ఈస్ ఏ కండిషన్ ఆర్ ఏ రూల్ ఇన్ ఇంగ్లీష్. ఓకే, ఇప్పుడు ఏ వర్డ్స్ తర్వాత టు అనే ప్రిపోజిషన్ రావాలనేది ఇప్పుడు మీకు బోర్డు మీద రాసి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే, నోటీస్ టు మస్ట్ బి యూజ్డ్ ఆఫ్టర్ దీస్ ఫాలోయింగ్ వర్డ్స్. యూ హ్యావ్ టు యూజ్ టు ప్రిపోజిషన్ ఆఫ్టర్ దీస్ ఫాలోయింగ్ వర్డ్స్. ఈ వర్డ్స్ తర్వాత మీరు కంపల్సరీ టు అనే ప్రిపోజిషన్ని యూజ్ చేయాలి. దట్ ఈస్ ఏ నోట్ ఇన్ ఇంగ్లీష్. దట్ ఈస్ ఏ రూల్ ఇన్ ఇంగ్లీష్. దట్ ఈస్ ఏ కండిషన్ ఇన్ ఇంగ్లీష్. ఓకే, ప్రిఫర్స్, superior, inferior, senior, junior and listen. After these following words you must use to preposition. అర్థమవుతుందా? ఈ వర్డ్స్ తర్వాత మీరు కంపల్సరీ టు అనే ప్రిపోజిషన్ని యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రిఫర్స్, he prefers coffee to tea. Okay, most of the people are using than preposition after these following words. For example, he is superior than me. అంటే అతను నాకంటే సుపీరియరు అని చెప్తుంటారు అనమాట. దాన్ని మనం అలా యూజ్ చేయకూడదు. హీ ఈజ్ సుపీరియర్ టు మీ అంటే అతను నాకు సుపీరియర్. హీ ఈజ్ ఇన్ఫీరియర్ టు మీ అని అనాలి. అతను నాకు ఇన్ఫీరియర్. కానీ ఎక్కువ మంది హీ ఈజ్ ఇన్ఫీరియర్ దాన్ మీ అని యూజ్ చేస్తుంటారు. అదేవిధంగా సీనియర్, హీ ఈజ్ సీనియర్ దాన్ మీ, అతను నాకంటే సీనియర్ అని అంటుంటాం. కానీ అక్కడ ఏది యూజ్ చేయాలి? హీ ఈజ్ సీనియర్ టు మీ అని యూజ్ చేయాలి. తర్వాత జూనియర్, హీ ఈజ్ జూనియర్ దాన్ మీ అంటారు. అలా కాకుండా హీ ఈజ్ జూనియర్ టు మీ అని యూజ్ చేయాలి. అదేవిధంగా లిజన్, లిజన్ టు మీ అని యూజ్ చేయాలి. కంపల్సరీ ఈ వర్డ్స్ తర్వాత మీరు టు అనే ప్రిపోజిషన్ యూజ్ చేయాలి. అర్థమవుతుందా? ఇప్పటి వరకు చెప్పుకున్న ప్రిపోజిషన్స్లో 2 ప్రిపోజిషన్స్కి నోట్ అనేది వచ్చింది. ఒకటి అబౌట్, 2 టు. ఈ వర్డ్స్ తర్వాత కంపల్సరీ టు అనే ప్రిపోజిషన్ యూజ్ చేయాలి. అదేవిధంగా డిస్క్రైబ్, డిస్కస్, మెన్షన్, ఎక్స్ప్లెయిన్ తర్వాత ఎట్టి సిచ్యువేషన్లో కూడా మనము అబౌట్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేయకూడదు. అర్థమవుతుందా? యూ హ్యావ్ టు రిమెంబర్ దీస్ 2 థింగ్స్ ఇన్ అవర్ మైండ్. ఓకే, నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఈస్ ఇట్ కెన్ బి యూజ్డ్ యాజ్ ఫర్ యాజ్. టు కెన్ బి యూజ్డ్ యాజ్ ఫర్ యాజ్ అంటే యాజ్ ఫర్ యాజ్ అని చెప్పడానికి టు అనే ప్రిపోజిషన్ యూజ్ చేయాలి. అంటే ఇక్కడి నుంచి ఇక్కడి వరకు, ఇంత దూరాన్ని చెప్పడానికి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అని చెప్పడానికి టు అనే ప్రిపోజిషన్ని యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ హీ రీడ్స్ ఫ్రమ్ బిగినింగ్ డాష్ ఎండింగ్. ఇక్కడ ఏ ప్రిపోజిషన్ యూజ్ చేయాలి?
టు అనే ప్రిపోజిషన్ని యూజ్ చేయాలి. దీని యొక్క మీనింగ్ ఏంది? హీ రీడ్స్ ఫ్రమ్ బిగినింగ్ టు ఎండింగ్. అతను బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు చదువుతాడు. హీ రీడ్స్ చదువుతాడు, అది సింపుల్ ప్రెజెంట్. హీ రీడ్స్ ఫ్రమ్ బిగినింగ్ టు ఎండింగ్. అతను స్టార్టింగ్ టు ఎండింగ్ చదువుతాడు. కాబట్టి యాజ్ ఫర్ యాజ్ అనే ఇండికేట్ చేయడానికి మనం టు అనే ప్రిపోజిషన్ని యూజ్ చేయాలి. నెక్స్ట్ సెకండ్ వన్ ఈస్ ద మర్చెంట్ కేమ్ ఫ్రమ్ ముంబై డాష్ చెన్నై. ఇక్కడ కూడా టు అనే ప్రిపోజిషన్ని యూజ్ చేయాలి. ఎందుకు యూజ్ చేయాలి? ఇది కూడా మనకు ఇక్కడి నుంచి ఇక్కడ వరకు అంటే యాజ్ ఫర్ యాజ్ అనే సిచ్యువేషన్ మనకు తెలియజేస్తుంది కాబట్టి అక్కడ టు అనే ప్రిపోజిషన్ని యూజ్ చేయాలి. దీని యొక్క మీనింగ్ ఏంటి? ద మర్చెంట్ కేమ్ ఫ్రమ్ ముంబై టు చెన్నై. అంటే ముంబై నుంచి చెన్నైకి మర్చెంట్ వచ్చాడు. ముంబై నుంచి చెన్నైకి ఒక మర్చెంట్ వచ్చాడు, ఒక వ్యాపారస్తుడు వచ్చాడు. ఇలా యాజ్ ఫర్ యాజ్ అని చెప్పడానికి టు అనే ప్రిపోజిషన్ యూజ్ చేయాలి. టు ప్రిపోజిషన్ we must be used in two situations. One is to indicate the end point of movement or reaching point. Second one is as far as. అర్థమవుతుందా? రీచింగ్ పాయింట్ ని లేదా ఎండ్ పాయింట్ ఆఫ్ మూమెంట్ ని తెలియజేయడానికి టు అనే ప్రిపోజిషన్ యూజ్ చేయాలి. ఇంకొకటి యాజ్ ఫర్ యాజ్ అని తెలియజేయడానికి టు అనే ప్రిపోజిషన్ ని యూజ్ చేయాలి. అదేవిధంగా నోట్ టు నోట్ మీరు బాగా గుర్తుపెట్టుకో ఉండాలి. ఈ వర్డ్స్ తర్వాత కంపల్సరీ టు అనే ప్రిపోజిషన్ మీరు యూజ్ చేయాలి. ఓకే, wherever you identify these words in any sentence you have to use to preposition after these words. Okay, this is remember in our mind. ఈ విధంగా మీకు ప్రతి ప్రిపోజిషన్ కి మీనింగ్ ని, దాని యొక్క రూల్స్ ని, దాని యొక్క ఎగ్జాంపుల్స్ ని డీటెయిల్డ్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. మన వీడియోస్ ని మీరు రెగ్యులర్ గా చూస్తూ వాటిని ప్రాక్టీస్ చేస్తూ ఉన్నట్లయితే ఎంత కష్టమైన ప్రిపోజిషన్ అయినా మీరు ఈజీగా నేర్చుకునేస్తారు. అదే విధంగా నేను ఈ విధంగా వీడియోస్ చేసేటప్పుడు గ్రామర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ చెప్పే విధానంలో కానీ ఎక్కడ మిస్టేక్స్ అయితే ఉండవు. కానీ సింగులర్ ప్లూరల్ అలాంటి దగ్గర చిన్న చిన్న ఎక్కడన్నా మిస్టేక్స్ చూస్తే మాత్రం మీరు వాటిని కన్సిడర్ చేయాలి. అంటే ఎవరికైనా సరే, ఎంత ప్రొఫెసర్స్కైనా సరే ఇలాంటివి మిస్టేక్స్ అనేటివి దొరకడం అనేది దట్ ఈస్ కామన్ ఫినామినా. యూ హ్యావ్ టు అండర్స్టాండ్. ఓకే స్టూడెంట్స్, సీ యూ లేటర్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.